రాధికా కలెక్షన్ టుడే ఈజ్ హెయిర్ స్టైల్ చూపిస్తున్నానండి. ఇది మనం పోనీ వేసేసుకొని ఈ విధంగా ఓన్లీ స్టిక్కరేనండి. ఇది ఇలా స్టిక్కర్ పెట్టేసుకొని జస్ట్ ఇలా బ్యాండ్ ఇలా పెట్టేసుకొని మన హెయిర్ స్టైల్కి పెట్టుకోవచ్చు. హెయిర్కి చాలా గ్రోతింగ్ అంటే పెద్దగా కూడా ఉంటుంది. ఇలా మనం హెయిర్ స్టైల్ లాగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి చిన్నది, ఇది క్లిప్. మనం మామూలుగా హెయిర్ పెట్టేసుకొని కొంచెం మామూలు హెయిర్ ఉన్న వాళ్ళకు ఇలాగ ఈ విధంగా క్లిప్ పెట్టుకోవచ్చు. మనం మామూలుగా మనం క్లిప్ ఎలా పెడతామో హెయిర్కి ఫోన్ వేసుకున్నప్పుడు దానికి కొంచెం హెయిర్ పెద్దగా ఉండేది, షార్ట్ హెయిర్ ఇది, కానీ మంచిగా నిండుగా దిట్టంగా ఉంటుంది. ఇది క్వాలిటీ కూడా మంచిగా ఉందండి. నార్మల్ క్వాలిటీ అయితే కావు, ఇవి కూడా మంచిగా తెస్తాను. నెక్స్ట్ ఇలా క్లిప్ పెట్టేసుకొని మనం పెట్టుకున్నాం అనుకో ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా ఉంటుంది. ఒక 2-3 వేయించాను పీసెస్. చూడండి, ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ చేసి పెట్టండి, పక్కకు పెడతాను. ఒకవేళ కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి. షార్ట్ ఎందుకంటే కవర్ పెట్టేసి మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. దగ్గరికి కూడా హెయిర్ అనేది పెడుతున్నాను, అలా ఎవరికి తెలియదు. ఇది ఇందాక నేను చూపించాను, ఇది కొంచెం స్మాల్, దాంట్లోనే పెద్దదే కానీ ఆ పెద్దది చూపించాను కదా, ఇది స్మాల్ సైజ్. ఇది కొంచెం షార్ట్ లాంగ్లో దొరికిస్తారు కదా అది. ఇవేమో మామూలు క్లిప్పేనండి. చూడండి, ఇది ప్లెయిన్, ఇదేమో ప్లెయిన్ హెయిర్. దీనికి ఇలా కర్లీ హెయిర్ టైప్లో మనం ఇలా రింగ్స్ చేస్తారు కదండి, ఆ విధంగా ఇవి హెయిర్స్. మామూలుగా జస్ట్ మనం హెయిర్ బ్యాండ్ పెట్టేసి మనం ఈ క్లిప్ పెట్టుకున్నాం అనుకో ఆటోమేటిక్గా హెయిర్ స్టైల్ ఇలా ఉంటుంది. ఇది ప్లెయిన్ వాటికి నీకు డిఫరెంట్ అనేది చూపిస్తున్నాను, మీకు అవగాహన వస్తుంది. ఇంకోటి ఇలానే ఇందాక మీకు చూపించాను చూడండి, ఇది షార్ట్, ఇది లాంగ్. హెయిర్ స్టైల్ హెయిర్ ఎంత షార్ట్గా ఉంది అనేది కాకుండా మనం ఇలా క్లిప్ పెట్టడమే. దాన్ని మనం ఎక్కడ యాడ్ చేయడం ఉండదు, ఎక్కడ ఇలా ఉండదు. ఇలా పెట్టేసుకోవడమే. సేమ్ లెంత్, కొంచెం కుడి ఎడమలో తక్కువ ఉంటాయండి సైజెస్ ఇవి. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.